ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1977ను అనుసరించి ఆవులను, ఒంటెలను వధించడం నేరమని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలియజేశారు. సోమవారం నాడు జరిగే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో ఎటువంటి గోవధ జరగకుండా ముస్లిం సోదరులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. గోవధ నిషేధం చట్టం 1977ను అనుసరించి ఆవులను, ఒంటెలను వధించటం నేరమని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న అన్నారు. సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకుని వహాబ్ రోడ్లో ఉన్న మసీదు వద్ద ముస్లిం పెద్దలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ బక్రీద్ పండుగకు అన్ని మసీదులు, ఈద్గాల వద్ద శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె హెలన్ నిర్మల, ముస్లిం మత పెద్దలు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగ మన రాష్ట్రంలో సోమవారం జరగబోతుంది. ఇది మంచి పండుగ, త్యాగానికి ప్రతీక. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు కొన్ని ఆదేశాలు వచ్చి ఉన్నాయి. వాళ్ళకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ, స్లాటరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవన్నీ శుభ్రం చేసేటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఆదేశించారు. కాబట్టి మున్సిపాలిటీ తరఫు నుంచి అన్ని విధాల వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా ఈ యొక్క బక్రీద్ అంటే కొంత స్లాటరింగ్లో రకరకాలుగా ఉంటాయనేసి ఒక ఇది ఉంది. ఒకటే అదొక భ్రమ కావచ్చు, నమ్మకం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అలాంటివి చేయొచ్చు కూడా. అలాంటివి అంటే ఇంత ముందు ఉన్నాయి, ఇప్పటికైతే అలాంటివి ఏమీ లేవు. అయినప్పటికీ గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారంగా అందరినీ కూడా ఒకసారి కలిసి అప్డేట్స్ ఇవ్వండి అని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అప్డేట్స్ ఇచ్చాం. వారు కూడా చాలా సామరస్యమైనటువంటి వాతావరణంలో ఎక్కడ కూడా కౌస్ కానీ ఇలాంటివి ఏమి కానీ ఉండవు. కేవలం వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాల ప్రకారం ఉంటాము. అందువల్ల ఇది త్యాగానికి ప్రతీక కాబట్టి మంచి వాతావరణంలో చేస్తూ ఉంటున్నారు. ఇది ఒక శుభ సూచకము. అయినప్పటికీ అంటే ప్రభుత్వం ఆదేశించారు కాబట్టి మేము కూడా వీటికి సంబంధించి కొన్ని టీమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ రోజు శుభ్రత విషయం కావచ్చు, లేకపోతే స్లాటరింగ్ విషయంలో కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి వీళ్ళు ఆ రోజు ఉంటారు. టౌన్లో ఉండే అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గమనిస్తుంటారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారనేసి కోరుతున్నాం. వీరైతే మాకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం, దీన్ని ఇలాగే మేము కొనసాగిస్తాము. ఇదైతే మాకు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుణ్ణి భగవంతుడి కోసం త్యాగం చేయటానికి సిద్ధపడి ఆయన్ని వధించడానికి ఏదైతే భగవంతుడు అడిగితే ఆ స్థానంలో పొట్టేల్ని పెట్టి భగవంతుడు అలా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని, ఆ బలిదానాన్ని అలా చేశారు. దాన్ని పాటిస్తూ ముస్లింలు కూడా పొట్టేళ్ళనే ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇతర మతస్థులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనం అందరూ అన్నదమ్ముల్లా ఉండి ప్రభుత్వానికి కానివ్వండి అన్నిటికీ సహకరించుకుంటూ పరస్పర సోదర భావంతో ఉండాలని, అలాగే ఈ బక్రీద్ పండుగ కూడా అందరూ సహకరించాలి. మేము కూడా బక్రీద్ పండుగ ఆనందంగా చూసుకొని మీ అందరూ కూడా బాగుండాలని, ఇతర మతస్థులు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తాం. మనందరం ఐక్యత